ఇప్పటిదాకా మనం ఈజ్ ఫుల్, ఈజ్ ఎంప్టీ, పుష్ ఆపరేషన్స్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు ఏం చూద్దాము అంటే పాప్. పాప్ అంటే డిలీషన్. స్టాక్లో డిలీషన్ ఆపరేషన్ని టెక్నికల్గా మనం ఏమని పిలుస్తాం? పాప్. రైటేనా? సరే, ఏ ఎలిమెంట్ని పడితే ఆ ఎలిమెంట్ని మనం డిలీట్ చేయలేం. ఓన్లీ టాప్ మోస్ట్ ఎలిమెంట్ని మాత్రమే డిలీషన్ పాసిబుల్ అవుతుంది. ఎందుకు? మనం స్టార్టింగ్ అప్పుడే చెప్పుకున్నాం, ఓన్లీ ఒక ఎండ్లో మాత్రమే ఇన్సర్షన్ కూడా డిలీషన్ కూడా పాసిబుల్ అని. రైట్? సో ఏదైతే మీకు పైన ఎలిమెంట్ ఉంటుందో దాన్ని మాత్రమే మీరు పాప్ చేయగలరు. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, డైరెక్ట్గా 7ని డిలీట్ చేస్తా? నాట్ పాసిబుల్. 35 నాట్ పాసిబుల్. 82 నాట్ పాసిబుల్. ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్, ఏదైతే లాస్ట్ ఎలిమెంట్ మీ దగ్గర ఉంటుందో ఆ లాస్ట్ ఎలిమెంట్ని మాత్రమే మీరు పాప్ చేయగలరు. ఓకేనా? సరే, బాగుంది. పాప్ అంటే ఏం చెప్పినాం? డిలీషన్. నేను ఈ ఫంక్షన్ కోసం వితౌట్ రిటర్న్ టైప్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటానా అంటే ఫంక్షన్ పేరు వాయిడ్ పాప్. ఓకేనా? బిగిన్. డిలీట్ చేసేటప్పుడు మీకు మళ్ళీ 2 సిచ్యువేషన్స్ వస్తాయి. అసలు నీ దగ్గర ఎలిమెంట్స్ ఉంటే కదా నువ్వు డిలీట్ చేస్తావు. కనీసం ఒక్క ఎలిమెంట్ అన్నా ఉంటే ఆ ఎలిమెంట్ని నువ్వు డిలీట్ చేయొచ్చు, పాప్ చేయొచ్చు. అసలు నీ దగ్గర స్టాకే ఎంటీగా ఉంది. స్టాక్ ఎంటీ అంటే ఎలిమెంట్స్ లేవు. ఎలిమెంట్స్ లేవంటే డిలీట్ చేయలేవు. రైటే కదా? లిస్ట్ ఈజ్ ఎంటీ. ఎట్లా రాస్తారు సిచ్యువేషన్ని? ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు -1, స్టాక్ అండర్ ఫ్లో, డిలీషన్ నాట్ పాసిబుల్. రైటే కదా? ఫస్ట్ సిచ్యువేషన్ చూడండి. ఈ సిచ్యువేషన్ అమ్మ ఏమని రాస్తానా? ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు -1, printf లిస్ట్ ఈజ్ ఎంటీ. ఎంటీని మనం ఏమని పిలుస్తాం? స్టాక్ అండర్ ఫ్లో. దీనికి ఏం లోకల్ వేరియబుల్స్ అవసరం పడవు. పుష్లో కూడా పాప్లో కూడా మనం డైరెక్ట్గా టాప్ యూస్ చేసుకుంటున్నాం, లేదా స్టాక్ అనేది యూస్ చేసుకుంటున్నాం. ఈ గ్లోబల్ వేరియబుల్సే సరిపోతాయి. కాబట్టి నేనేం లోకల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోలేదు. ఎలిమెంట్ అనేది ఆర్గ్యుమెంట్గా తీసుకుంటాం పుష్ అప్పుడు. కావాలంటే దాన్ని లోకల్ వేరియబుల్గా పెట్టుకోవచ్చు. నేనేం పెట్టుకోలేదు. ఇక్కడ కూడా ఏ లోకల్ వేరియబుల్స్ అవసరం పడవు. స్టాక్ అండర్ ఫ్లో కాబట్టి ఏమని రాయొచ్చు మనం? డిలీషన్ లేదా పాప్ నాట్ పాసిబుల్. రైట్? ఎల్స్ అంటే నా దగ్గర ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే మనం ఏం చేయొచ్చు? డిలీట్ చేయొచ్చు. రైటే కదా? పాప్ చేయొచ్చు. పాప్ కూడా టాప్ మోస్ట్ ఎలిమెంట్ని మాత్రమే పాప్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను దీంట్లో దేన్ని పాప్ చేయొచ్చు? 96. రైటేనా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఒక ఎలిమెంట్ని కానీ ఒక వాల్యూని కానీ డిలీట్ చేయలేం. జస్ట్ దాన్ని పాయింట్ చేయకుండా వదిలేయగలం. రైటే కదా? ఇన్యాక్టివ్ స్టేట్లోకి తీసుకెళ్ళగలం అంతే. మళ్ళీ ఎప్పుడు అది డిలీట్ అయిపోతుంది? మనకి ఎట్లా మెమరీ అలిగేషన్ అంతా జరిగేది ర్యామ్లో కాబట్టి, ర్యామ్ టెంపరీ మెమరీ కాబట్టి పవర్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు అదంతా వ్యానిష్ అవుతుంది. చాలాసార్లు చెప్పిండా ఈ పాయింట్ మీకు. రైట్? ఇప్పుడు కూడా చూడండి. సో ఈ 96ని నేనేం డిలీట్ చేయలేను. ఎప్పుడైతే పాప్ ఆపరేషన్ అప్లై అవుతుందో నాకు ఈ 96 ఉండకూడదు. 35 అనేది నాకు టాప్ మోస్ట్ ఎలిమెంట్ కావాలా. అప్పుడు జస్ట్ మీరు ఏం చేస్తారు అంటే టాప్ మైనస్ చేయండి. అప్పుడు టాప్ వాల్యూ 3 పోయి ఎంత వస్తుంది? 2. అప్పుడు దీన్ని పాయింట్ చేయకుండా 2ని పాయింట్ చేస్తూ ఉంటుంది అంతే. 96 ఏం మీకు ఎరేస్ కాదు. 96 అట్లే ఉంటుంది. దట్ 96 ఈజ్ నౌ అ గార్బేజ్ వాల్యూ. సో ఈ 96 ఇప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తూ ఉంటుంది? గార్బేజ్ వాల్యూ లాగా ఉన్నా అది వేస్టే. ఓకేనా? నెక్స్ట్ ఎలిమెంట్ని ఒకవేళ నేను పాప్ చేయాలంటే ఏం చేసుకుంటాను? 35. ఆ 35ని నాకు డిలీట్ చేయలేం కాబట్టి జస్ట్ నేను టాప్ మైనస్ చేస్తాను. అప్పుడు 35 ఉన్నా కూడా దాన్ని గార్బేజ్ వాల్యూ లాగా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ వాల్యూ 82. ఇప్పుడు నా టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఎంత అంటే టాప్ వాల్యూ ఎంత ఉంది? 182. ఓకేనా? ఇంకా ఇవి లేకున్నట్లే. ఒకవేళ మళ్ళీ పుష్ చేస్తే టాప్ వాల్యూ ఇంక్రిమెంట్ జరిగి ఇక్కడ మీకు పుష్ జరుగుతుంది, ఇక్కడ కాదు. ఒకవేళ జరిగితే ఇప్పుడు నేను 2 ఎలిమెంట్స్ పాప్ చేసినాను. నెక్స్ట్ టైం నేను పుష్ చేయాలా అంటే పుష్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ఒక వాల్యూ వచ్చి పుష్ అవుతుంది.
ఓకేనా. టాప్ ప్లస్ ప్లస్ జరిగితే టాప్ వాల్యూ 1 ఎంత వస్తుంది 2, టాప్ ఆఫ్ 2 దగ్గర వాల్యూ ఇన్సర్ట్ జరుగుతుంది. బట్ అదేం మన ఇప్పుడు ఆపరేషన్ కాదు కాబట్టి వదిలేయండి. ఓకేనా. పాప్ చేస్తున్నాం. సో పాప్ చేసినప్పుడు జస్ట్ టాప్ వాల్యూని డిక్రిమెంట్ చేయండి సరిపోతుంది. ఓకేనా. సో ఎల్స్ ఏం రాస్తారు ఇక్కడ, టాప్ మైనస్ మైనస్ అంతే సరిపోతుందమ్మా. ఈ పాప్ అనే ఫంక్షన్ ఇక్కడే క్లోజ్ కూడా చేసేయండి. ఏం డౌట్స్ లేవు, క్లియర్గా ఉన్నారు. సో నెక్స్ట్ ఇదే ఈ కండిషన్ని మీరు ఒకవేళ ఈజ్ ఎంటీ మీ దగ్గర ఫంక్షన్ ఉంటే లేకపోతే రాయొద్దండి. ఓకేనా. ఇఫ్ ఈజ్ ఎంటీ ఇట్లా కూడా రాసేయచ్చమ్మా. ఈజ్ ఎంటీ ట్రూ అయితే 1 రిటర్న్ తెస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమని రాసుకుంటారు, స్టాక్ అండర్ ఫ్లో. ఇంకా ఎల్స్ పార్ట్ మామూలే రాసేయండి. ఎల్స్ టాప్ మైనస్ మైనస్ అని పాసిబుల్, హ్యాపీగా పాసిబుల్. అయితే ఈ ఫంక్షన్ కాల్ జరగాలంటే ఆల్రెడీ మీరు ఈజ్ ఎంటీ ఫంక్షన్ని డిఫైన్ చేసి ఉండిండల్లా. ఓకేనా. నెక్స్ట్ ఏం డౌట్స్ లేవు, క్లియర్గా ఉన్నారు. నెక్స్ట్ యాక్చువల్గా ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలా, డిస్ప్లే ఫంక్షన్ చెప్పాలా, రైట్. ఫస్ట్ పీక్ చూసేయండి మా, మళ్ళీ డిస్ప్లే ఫంక్షన్ని చూద్దాం. ఓకేనా. సరే, పీక్ ఎప్పుడూ కూడా టాప్ మోస్ట్ ఎలిమెంట్ని మీకు రిటర్న్ ఇస్తుంది. రిటర్న్ టైప్ ఉంటే రిటర్న్ తీసుకోండి, వాయిడ్ అంటే అక్కడైనా మీరు ప్రింట్ చేసుకోండి, ఏం ప్రాబ్లం రాదు. ఓకేనా, ఏం ప్రాబ్లం రాదు. సరే, ఇప్పటికీ ఇదే స్టాక్ నేను ఇంకొకసారి వేసుకుంటానా. అప్పుడు 1 2 3 4 5 7 ఉంది, 82 ఉంది, 0 1 2 3 4. టాప్ దేన్ని పాయింట్ చేస్తుంది, 1ని. టాప్ ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. ఇప్పుడు పీక్ ఒకవేళ అప్లై అయితే 82 అనే వాల్యూ నాకు ఆన్సర్గా బయటకు వస్తుంది. స్టాక్ ఆఫ్ టాప్ మోస్ట్ ఎలిమెంటే పీక్ ఎలిమెంట్ అవుతుంది. సపోజ్ నా దగ్గర ఇంకొక ఎలిమెంట్ ఉంది, అప్పుడు టాప్ వాల్యూ ఎంత అయి ఉంటుంది 2. అప్పుడు పీక్ అప్లై చేస్తే నీ ఎలిమెంట్ ఎంత వస్తుంది 15. పాప్ వేరు, పీక్ వేరు. పాప్ అప్లై చేసినప్పుడు టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఎరేజ్ అయిపోతుంది. అదే పీక్ అప్లై చేసినప్పుడు టాప్ మోస్ట్ ఎలిమెంటే మీకు వాల్యూగా బయటికి వస్తుంది. ఇంకొకసారి ఎప్పుడైతే మీరు పాప్ అప్లై చేస్తారో ఒక ఎలిమెంట్ని డిక్రిమెంట్ చేసి ఆ వాల్యూని ఎరేజ్ చేసేస్తారు. అవునా. ఇక్కడ మీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఒకటి తగ్గిపోతుంది ఎప్పుడు పాప్ అప్లై చేసినప్పుడు. అదే ఒకవేళ మీరు పీక్ అప్లై చేస్తే మీకు జస్ట్ టాప్ మోస్ట్ ఎలిమెంట్ని బయటికి ఇస్తుంది, కానీ దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తగ్గిపోవు. జస్ట్ టాప్ ఎలిమెంట్ ఎంత ఉందో చెప్తుంది అంతే. అట్లా టాప్ మైనస్ మైనస్ కూడా ఏం జరగదు. జస్ట్ టాప్ వాల్యూ 2నే ఉంటుంది, దాని కెపాసిటీ 5 ఉంటుంది. ఒక ఎలిమెంట్ని మాత్రం అంటే టాప్ ఎలిమెంట్ ఎంత ఉంది, ఇది 15 మాత్రం బయటికి ఇస్తుంది. ఆ 15 అని కాదు, మీ టాప్లో ఏది ఉంటే అది. చూడండి ఎట్లా రాయొచ్చో ఫంక్షన్ని. వాయిడ్ మీరు కావాలనుకుంటే అక్కడ ఇంటీజర్ కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. వాయిడ్ పీక్ బిగిన్. దీనికి కూడా 2 సిచ్యువేషన్స్ మా. ఒకవేళ మీ దగ్గర స్టాక్ ఎంటీ ఉంది అనుకోండి, ఎంటీ ఉంటే టాప్ మోస్ట్ ఎలిమెంట్ లేనట్లే. టాప్ మోస్ట్ ఎలిమెంట్ లేనప్పుడు మీకు పీక్ ఎలిమెంట్ కూడా ఉండదు కదా. ఇంకొకసారి టాప్లో ఒక ఎలిమెంట్ అంటూ ఉంటే కదా బయటికి ఇచ్చేకి, అసలు నా దగ్గర ఎలిమెంట్సే లేవు, పీక్ ఎలిమెంట్ కూడా ఉండదు. అదే రాస్తానమ్మా. ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 printf \n స్టాక్ అండర్ ఫ్లో. మీరు కంటిన్యూ చేసుకోండి. నో పీక్ ఎలిమెంట్ ఎల్స్ అంటే నా దగ్గర డేటా ఉన్నట్లే, టాప్ మోస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేసుకుందాం. printf ఏమని రాయొచ్చు, పీక్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు %d ఇంటీజర్ కాబట్టి. ఒకవేళ మీరు ఇక్కడ ఫ్లోట్ స్టాక్ తీసుకుంటే %f, క్యారెక్టర్ స్టాక్ తీసుకుంటే %c, మీ ఇష్టం. స్టాక్ ఆఫ్
టాప్ క్లోజ్. చూడండి, ఇప్పుడు ఒకవేళ ఎంటీ స్టాక్ అయ్యింది అనుకోండి, అప్పుడు మీ టాప్ వాల్యూ ఎంత ఉంటుంది? -1. -1 =-1 ట్రూ. స్టాక్ అండర్ ఫ్లో నో పీక్ ఎలిమెంట్ అని ప్రింట్ అయిపోతుంది. ఎల్ స్పాట్ అంతా మనకి స్కిప్ అయిపోతుంది. ఒకవేళ ఈ స్టాక్ తీసుకుంటున్నాను, అప్పుడు నా టాప్ వాల్యూ ఎంత ఉంది? 2. 2 =-1 ఫాల్స్ కాబట్టి ఎక్కడికి వస్తుంది? ఎల్స్. స్టాక్ ఆఫ్ టాప్ వాల్యూ ఎంత ఉంది? 2. స్టాక్ ఆఫ్ 2 ఎంత ఉంది? 15. ఆ 15 అనే ఎలిమెంటే మనకు పీక్ ఎలిమెంట్ లాగా ప్రింట్ ఇస్తుంది. ఓకేనా? మీరు ఇక్కడ రిటర్న్ పెట్టుకుంటే రిటర్న్ స్టాక్ ఆఫ్ టాప్ అని ఇచ్చేయండి. ఒక వాల్యూని బయటకి ఇవ్వచ్చు కదా రిటర్న్, అప్పుడు రిటర్న్ స్టాక్ ఆఫ్ టాప్ అని ఇవ్వండి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్? ఏమి డౌట్స్ లేవు కదా? పుష్కి పాప్కి పీక్కి డిఫరెన్స్ చూసుకోండి ఒకసారి. ఇక్కడైతే టాప్ మైనస్ జరుగుతుంది, ఇక్కడ జస్ట్ టాప్ మోస్ట్ ఎలిమెంట్ని రిటర్న్ ఇచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ డిస్ప్లే లెంత్ 2 చూద్దాం. ఓకేనా?